నమస్తే. మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్స్ జూనియర్ కాలేజెస్‌గా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీనిలో మనకి కొన్ని వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. నేను మీకు సీజీటీ అంటే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది గర్ల్స్‌కి మాత్రమే. ఈ కోర్స్‌లో మీరు ఇండస్ట్రీస్‌లో ప్రొడక్షన్ గురించి అంటే ఫైబర్ నుండి గార్మెంట్ వరకు జరిగే డిఫరెంట్ ప్రాసెస్‌ని నేర్చుకుంటారు. డిఫరెంట్ స్టేజెస్‌లో మనకు జరిగే ప్రొడక్షన్ డీటెయిల్డ్‌గా టెక్నికాలిటీస్ నేర్చుకుంటారు. ఫైబర్ టు ఫ్యాబ్రిక్ అంటే రా కాటన్ నుండి క్లాత్స్ అంటే మనం వేసుకునే గార్మెంట్ వరకు అన్నీ దీనిలో ఈ ప్రొడక్షన్‌లో మనకు గార్మెంట్ ఇండస్ట్రీలో చూడవచ్చు. టెక్స్‌టైల్ సైన్స్ మనకి ఇట్ ఇంపార్టెంట్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎందుకంటే మనం మొత్తం గార్మెంట్ ఇండస్ట్రీ అంతా నడిచేది క్లాత్ మీదనే కాబట్టి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ అంటే ఉమెన్, మెన్, చిల్డ్రన్ ఇంకా మన అకేషన్స్‌కి వేసుకునే క్లోత్స్ గానీ అన్నీ గూడా మనకి ఈ గార్మెంట్ ఇండస్ట్రీ నుంచి ఒస్తాయి. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్ అండ్ ఫైనల్లీ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎ గార్మెంట్ ఫ్యాక్టరీ అనేది మనం చూడొచ్చు. అంటే మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంబ్రాయిడరీ డిపార్ట్మెంట్ వరకు అంటే ప్యాటర్న్ మేకింగ్, క్యాడ్ డిపార్ట్మెంట్, శాంప్లింగ్ డిపార్ట్మెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అన్ని పాస్ అవుట్ అవుతూ మనకి ఒక గార్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫినిష్ అయ్యి మనకి ఇండస్ట్రీ నుంచి బయటికొస్తుంది మార్కెట్‌లోకి. ఇక్కడ కొన్ని సెక్షన్స్ చూడొచ్చు మనం గార్మెంట్ ఇండస్ట్రీలో. ఫ్యాబ్రిక్ స్టోర్, కటింగ్ సెక్షన్, సూయింగ్ ఫ్లోర్, ఎంబ్రాయిడరీ సెక్షన్, ప్రింటింగ్ సెక్షన్, ఫినిషింగ్ సెక్షన్, క్వాలిటీ చెకింగ్ అండ్ ప్యాకింగ్ సెక్షన్ and finally is shipping and they will come out to our outlets. ఇక సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్‌లో ఏముంటాయి మనకి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గార్మెంట్ మేకింగ్ ఉంటుంది. దీంట్లో అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గార్మెంట్ మేకింగ్‌లో దుస్తులను ఏ విధంగా తయారు చేస్తారు, వాటికి సంబంధించిన మెషినరీ గురించి మరియు మెషినరీకి సంబంధించిన పరికరాలు అండ్ టెక్నాలజీ గురించి బ్రీఫ్‌గా నేర్చుకుంటారు. అండ్ టెక్స్టైల్ సైన్స్ అంటే రా మెటీరియల్ నుండి అంటే మనకి వాట్ ఐ మీన్ టు సే క్లాత్ నుంచి మనం స్టార్ట్ చేస్తే కాటన్ నుంచి స్టార్ట్ చేస్తే క్లాత్ వరకు అంటే అవి హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ కానీ డిజైన్ అవి మనకు నేర్పబడుతుంది. గార్మెంట్ కన్స్ట్రక్షన్ దీనిలో మనకు దుస్తులను ఏ విధంగా తయారు చేయాలి అంటే పేపర్ కట్ చేసి డ్రాఫ్టింగ్, పేపర్ ప్యాటర్న్, ఎంబ్రాయిడరీ అండ్ ఫైనల్లీ స్టిచ్చింగ్ అనేది మొత్తం దీంట్లో వస్తుంది. మనకు సెకండ్ ఇయర్ సిలబస్‌లో అపారల్ మ్యానుఫ్యాక్చర్, ఫ్యాబ్రిక్ ఎంబలిష్మెంట్, అపారల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. అపారల్ మ్యానుఫ్యాక్చర్‌లో మనకి దుస్తులను తక్కువ సమయంలో తక్కువ హ్యూమన్ రిసోర్సెస్‌తో టెక్నాలజీని ఉపయోగించి అధికంగా ఏ విధంగా ఉత్పత్తి చేయాలి అనే విషయం ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా నేర్పబడును. కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా ఎలా మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఎలా వస్తుంది అనేది దీంట్లో మీరు నేర్చుకుంటారు. ఫ్యాబ్రిక్ ఎంబలిష్మెంట్ అంటే మనం చేసే గార్మెంట్స్‌ని బాగా ఎంబోజ్ చేయడం అన్నమాట. అంటే దానికి లుక్ అంటే అందంగా దాన్ని ఎలా కనిపించేటట్టు చేయడం అంటే ఒక ఎంబ్రాయిడరీ గానీ, ఎనీ టక్స్ గానీ, పిన్స్ గానీ యూజ్ చేసి దాన్ని బాగా చక్కగా ఎక్స్‌పోజ్ చేయడం అన్నమాట. అపారల్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అధిక మొత్తంలో అంటే మనకి బల్క్ ప్రొడక్షన్ అనేది రావాలి గాబట్టి, దుస్తులను ఉత్పత్తి చేయడానికి వివిధ రకాలైన
ఆహ్, మ మానవులకు వివిధ సైజులలో అంటే మనం ఎల్ సైజ్, ఎస్ సైజ్ అలా యూజ్ చేస్తాం గదా! దాన్ని డిఫరెంట్‌గా మనం కంప్యూటర్‌లో మనం చేంజ్ జేసుకోవచ్చు. ఇక్కడ కొంత కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా బేసిక్స్ మనకి దీంట్లో ఈ కోర్స్‌లో నేర్చుకుంటాం. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. దీంట్లో మనకి ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్యాటర్న్ తయారు చేయడం. అంటే మన కంప్యూటర్‌లోనే ఇవన్నీ మనం యాక్చువల్‌గా మనకి ఇండస్ట్రీస్‌లో ఇవన్నీ చేస్తారనమాట. డిజైన్ క్వాలిటీని క్రియేట్ చేయడము, డిజైన్‌ని క్రియేట్ చేయడము, మళ్ళీ రీక్రియేట్ చేసుకోవడం కావాలన్నప్పుడు. క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఎన్హాన్స్ చేయడము. 2 గాని, 3 ఫార్మ్‌లో గూడా మనకు ప్యాటర్న్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ గూడా మనం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్‌లో వస్తుంది. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనిలో మనము ఓవెన్ గాని, నిట్టెడ్ గాని, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్‌ని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అండ్ పీపీసీ అంటే ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇదంతా గూడా మనకి యూనిట్‌లో ఏ విధంగా ప్రొడక్షన్, ప్లానింగ్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అనేది ఎలా కంట్రోల్‌లో వస్తుందనేది ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వాళ్ళు చేస్తారనమాట మనకి ఇండస్ట్రీస్‌లో. దీని గురించి మనం కొంత బేసిక్స్ నేర్చుకుంటాం. సీఏఏ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్. ఇది అడ్మినిస్ట్రేషన్‌కి అంటే ఇండస్ట్రీని అడ్మినిస్ట్రేషన్ అంటే టాప్ నుంచి మనకు గవర్నమెంట్ కన్‌స్ట్రక్షన్ గానీ, వాళ్ళ ఆఫీస్ వర్క్స్ ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ ఇన్ దిస్. అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్ అవుతుంది సాఫ్ట్‌వేర్ ద్వారా. సీఐఎం అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది సీఏడీని అంటే క్యాడ్‌ని, క్యామ్‌ని, సీఏఏని, పీపీసీని ఇవన్నిటిని గూడా ఒకదానికొకటి లింకప్ చేస్తుంది సీఐఎం అనేది. ఇవన్నీ జస్ట్ బేసిక్స్ మనం కొంత ఈ కోర్స్‌లో మనం మీకు నేర్పిస్తారు. జాబ్ ఆపర్చునిటీస్ అనేది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది మనకొకటి వరంగల్‌లో ఉంది. అండ్ అదర్ గార్మెంట్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో అవైలబుల్. అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలిసీ మనకు వొకేషనల్ కోర్సెస్ అనేది దే ఆర్ గివింగ్ ఎ వెరీ టాప్ ప్రియారిటీ. సో దీనివల్ల మీకు ఎంప్లాయ్‌మెంట్ ఇన్ టీచింగ్ అట్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ గాని, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని మీకు ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఫినిష్ చేసిన తర్వాత మీకు కోర్సెస్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయనేది బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్, బీఎస్సీ కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంకా బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ అనేది కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్ని ఫినిష్ చేసుకొని ఫైనల్‌గా మీరు వెన్ యూ కమ్ ఔట్ ఆఫ్ ద కాలేజెస్ మీరొక ఫ్యాషన్ క్యూరేటర్‌గా, డిజైన్ కన్సల్టెంట్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైల్ అడ్వైజర్, డిజైన్ మేనేజర్ ఇలా మన అభిరుచికి తగ్గ ఉద్యోగాలు మనము చేసుకోవచ్చు ఇందులో. Last date to submit application form is extended up to 30th of this month. Utilize this facility and apply for this course. All the best.